Children, good morning. 8th class. We are learning the lesson. Oliver asked for more. So Oliver went out to sleep on a rough bed. As a child, he was very much tired. As soon as he lay on the bed, he fell asleep. He did not know anything. Unconsciously, he became unconsciously and slept. So, poor Oliver, యాస్ హీ లే స్లీపింగ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్. తన చుట్టూ ఏముందో ఏంటో ఏం జరిగిందో ఏమీ తెలియదు అతనికి. ద బోర్డ్ హ్యాస్ వేర్ ఆన్ ఎ రఫ్ హార్డ్ బెడ్ ఈ సాప్డ్ హిమ్సెల్ఫ్ టు స్లీప్. ఇంకా బోర్డు ఏం చెప్పిందో ఏంటో ఇవన్నీ అసలు గుర్తులేవు. మగత వచ్చేసి చక్కగా పడుకున్నాడు. వేర్ ఆన్ రఫ్ హార్డ్ బెడ్ అదంతా గరుగ్గా అంటే పక్క అంత రఫ్గా ఉన్నప్పటికి కూడా నిద్రపోయాడు పిల్లవాడు దాని మీద. నెక్స్ట్, ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ వేర్ వెరీ వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్. హూ ఆర్ వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్? ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్. వైజ్ మీన్స్ క్లవర్, ఫిలసాఫికల్ మీన్స్ తత్వవేత్తలు, అన్ని జాగ్రత్తగా మనుషులు బట్టి తత్వాన్ని బట్టి తెలిసిన వాళ్ళు. As they turned their attention to the workhouse, suddenly they turned their attention to the workhouse. అంటే వాళ్ళ దృష్టి ఆ పిల్లలతో పనిచేయించే హౌస్ మీద పడింది, వర్క్ హౌస్. దే డిస్కవర్డ్ దట్ ఇట్ వాస్ ద రైట్ రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ పూరర్ క్లాసెస్. పూరర్ క్లాసెస్ మీన్స్ తక్కువ తరగతి వాళ్ళు, అంటే ఆర్థికంగా తక్కువగా ఉన్న వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్థలం అనమాట. అది బాగా విలాసం వినోదాన్ని పంచేటువంటి స్థలం అది. ఏ తరగతి వాళ్ళకి? తక్కువ తరగతి వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి అనమాట, పూరర్ క్లాసెస్కి. ఇట్ వాస్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఇట్ వాస్ ద ప్లేస్ మీన్స్ వాట్? వేర్ ద వర్క్ హౌస్ వాస్, చిల్డ్రన్స్ వర్క్ హౌస్ వాస్ దేర్. దట్ ప్లేస్ వాజ్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద ఇయర్ రౌండ్ అండ్ ఫ్రీ. సంవత్సరం మొత్తం కూడా ఎవరో ఒకరు విలాసంగా హ్యాపీగా గడపడానికి వస్తారు కూడా ఆ ఏరియాలో. ఆ పిల్లలకి ఏదో ఒకటి దొరుకుతుంది, టీనో టిఫినో కాఫీనో లేకపోతే సప్పరో చక్కగా ఫ్రీగా దొరుకుతుంది. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే అండ్ నో వర్క్. సో వాళ్ళు వర్క్ హౌస్ చేసినా మిగతా అప్పుడు ఎంజాయ్ చేస్తారు, వర్క్ కూడా తక్కువగా అనిపిస్తుంది అనుకుంటున్నారు. ఎవరి దృష్టిలో ఇదంతా బోర్డు మెంబర్స్ దృష్టిలో అనమాట ఆలోచిస్తున్నారు వాళ్ళు బాగా తెలివిగా. దిస్ వాజ్ రియల్లీ ఏ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. నో, దే కేమ్ టు నో ద చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్. దే డూ వర్క్ as far as timings. Afterwards they enjoy with this poorer class people and they get something to eat. But they don't like this type of life of the children. So it was shocking state of affairs. Something disturbance may cause to leave the working house. That's why what did they do? They were of the opinion that the poor should be given only two alternatives. If everything is available, they won't listen their words. They won't respect them. They thought. Who thought like that? Members of the board. So, according to their view, what they think? They were of opinion that the poor should be given only two alternatives. రెండు పద్ధతులు వాళ్ళకి చేయాలి. వాళ్ళకి ఇట్లా కడుపు నిండా తింటే మాట వినరు వాళ్ళు. టు స్టార్వ్ ఎయిదర్ క్విక్లీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్. వాళ్ళు వర్క్ హౌస్ బయట ఉన్నా సరే ఆకలితోటి అలమటించాలి, అప్పుడే పని చేస్తారు. పిడికిడి అన్నం కోసం అప్పుడే కష్టపడతారు, అన్నం కోసం కష్టపడతారు వాళ్ళు. టు స్టార్వ్ ఎయిదర్ క్విక్లీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్. వర్క్ హౌస్ బయట కూడా వాళ్ళకి ఆహారం ఏమి దొరకకూడదు. ప్రస్తుతం ఉన్న స్థలంలో ఏం దొరుకుతుంది వాళ్ళకి? అన్ని రకాలుగా ఫ్రీ దొరుకుతుంది. కాఫీ దొరుకుతుంది, టీ దొరుకుతుంది, మరి టిఫిన్ దొరుకుతుంది, సప్పర్ దొరుకుతుంది. ఎందుకంటే లోవర్ క్లాస్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి అది వాళ్ళకి అది ఇష్టం లేదు. ఇప్పుడు బోర్డ్ మెంబర్స్కి ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ద హౌస్ బయట కొంతమంది పనిచేస్తారు, వర్క్ హౌస్ లోపల కొంతమంది పిల్లలు పనిచేస్తారు, కార్మికులు.
సో లోపలైనా బయటైనా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి పూర్తిగా అన్నం పెట్టడం. ఆ గ్రాడ్యువల్ ఇన్సైడ్ ద హౌస్ విత్ దిస్ వ్యూ. ఈ బయటికి వెళ్తే వీళ్ళు ఇట్లా ఎంజాయ్ చేసి ఏదో ఒకటి దొరుకుద్ది, అలవాటు పడిపోయి మాట అనుకుంటూ పారిపోతారు అన్న దృష్టితోటి వాళ్ళు ఎక్కువగా లోపలే బంధిస్తున్నారు పిల్లల్ని. ఇన్సైడ్ ద హౌస్ విత్ దిస్ వ్యూ. వాట్ దిస్ వ్యూ? దే వాంటెడ్ టు పుట్ దెమ్ స్టార్వ్. Then only they will work. If their stomach is full, they won't do hard work. With this belief, they are making the children starve. They decided that inmates of the workhouse would be issued 3 meals. Inmates means the people who live in workhouse is called as inmates. That are children, labor children. So, meals of thin gruel a day. Gruel means జావా. అది రాగి జావ కావచ్చు, బార్లీ కావచ్చు, ఏదో ఒకటి పల్చటి జావ కాసొచ్చేవాళ్ళు. విత్ అన్ ఆనియన్ ట్వైస్ ఎ వీక్. ఆ జావలోకి నంచుకోవడానికి ఎప్పుడన్నా 2 వారాలకు ఒకసారి ట్వైస్ ఎ వీక్ ఒక ఉల్లిపాయ ఇచ్చేవాళ్ళు. పల్చటి జావ పోసేవాళ్ళు ఒక గరిటెడు. ఎప్పుడన్నా 2 వారాలకు ఒకసారి వాళ్ళు కూడా టేస్ట్ అనుభవిస్తారులే జాలితోటి ఏం చేసేవాళ్ళు, ఒక ఉల్లిపాయని ఇచ్చేవాళ్ళు. హౌ ఫర్ 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 వాట్ టైమ్ దే విల్ గివ్ ద ఆనియన్ టు ద చిల్డ్రన్? ఫర్ 2 weeks. నాట్ ఫర్ 2 weeks, ట్వైస్ ఏ వీక్. 2 సారీ అమ్మ, వారాలు 2 సార్లు. ట్వైస్ ఏ వీక్ వాట్ ఇట్ దే గివ్? ఆనియన్. వారానికి 2 సార్లు ఆనియన్ ఇచ్చేవాళ్ళు. For the first 6 months after Oliver Twist was moved in. Moved in means when he come into the parish children house. ఆ బాల కార్మికుల ఇంటి ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత అతను ట్రస్ట్ తరపున, చర్చి తరపున ఎన్ని నెలలు వచ్చినాయి? ఫర్ ద ఫస్ట్ 6 months after Oliver Twist was moved in, the system was in ఫుల్ ఆపరేషన్. ఇంకా కట్టుదిట్టాలు అయిపోయినాయి. సిస్టమ్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ హౌస్ వాజ్ బికెమ్ స్ట్రిక్ట్ అనమాట, ఫుల్ ఆపరేషన్. యాజ్ అ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద నంబర్ ఆఫ్ వర్క్ హౌస్ inmates గాట్ స్మాలర్ అండ్ ద inmates themselves shrank in size and became thinner. సో ఆహారం సరిగ్గా పెట్టేటప్పటికి ద నంబర్ ఆఫ్ ద వర్క్ హౌస్ inmates గాట్ స్మాలర్. వచ్చేటప్పుడు పిల్లలు పాపం బాగా మంచి సైజులో ఆరోగ్యంగా ఉండేరు, ఇప్పుడు తగ్గిపోయారు. ఎలా ఉన్నారు ఇక్కడ? ఇన్మేట్స్ గాట్ స్మాలర్, చిన్నగా అయిపోయారు పాపం. అండ్ ఇన్మేట్స్ దెమ్సెల్వ్స్ ష్రాంక్ ఇన్ సైజ్ అండ్ బికేమ్ థిన్నర్. ష్రాంక్ అంటే తగ్గిపోవడం, రెడ్యూస్ ఇన్ సైజ్. అండ్ బికేమ్ థిన్నర్, బాగా బక్కపలచగా తయారయ్యారు. ఇంకేం చేస్తారో పలచటి జావ తాగితే అంతకంటే ఏం కారు కదా. In the room in which the boys were fed. Fed means ఆహారం ఇచ్చే గది అనమాట, ఆహారం. The room in which boys were fed. All are boys, inmates are all boys. Where they fed was a large stone hall. ఒక రాతి బిల్డింగ్ అది. What was it? How was the room, the serving room of the boys? Large stone hall with a big copper bowl at one end. In that hall, ఒక చివర at one end they put a big copper bowl. ఒక రాగి పాత్రలో జావ ఉంటుంది అనమాట. Out of which the master dressed in a apron for the purpose. For the purpose means to give meal to the children. He wore apron and assisted by 1 or 2 women. ఒకళ్ళు లేక 2 అతనికి సహాయం చేసేవాళ్ళు. See the picture. So, see, 2 women helpers. This is a copper bowl. See, this is the copper bowl. Helper, this is a stove, so fuel, and this is the copper bowl. 2 women, serving master. Copper bowl. Ladle the gruel at meal time. Ladle means see, పొడవాటి కాడగరట, పొడవాటి కాడగరట. Ladle the
గ్రూయల్ అట్ మీల్ టైం. అన్నం టైంకి ఒక గంట పోసేవాడు అనమాట, పొడవాటి చారు గంటతో. ఆఫ్ దిస్ ఫెస్టివ్ కాంపోజిషన్, పండగలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, పండగ సందర్భం అనుకోండి, of the better composition, each boy had one basinful or no more except on occasion of great public rejoicing. ప్రతి ఒక్కరికి బొచ్చి నిండా పోసేవాళ్ళు జావ ఆ రోజు మాత్రం. అండ్ నో మోర్ ఎక్సెప్ట్ ఆన్ అకేషన్ ఆఫ్ గ్రేట్ పబ్లిక్ రిజాయిసింగ్. పెద్ద పబ్లిక్ పండుగలకి పెట్టేవాళ్ళు అట్లా. వెన్ ఈ హ్యాడ్ 2 ounces, ఇంకో 2 ounces ఎక్కువ పోసేవాళ్ళు జావను. ఔన్సులు, గంటి కూడా కాదు, అరగంట కాదు, ఔన్సులు పోసేవాళ్ళు. అండ్ ఏ క్వార్టర్ ఆఫ్ బ్రెడ్ బిసైడ్స్. పండగలప్పుడు అందరూ ఆనందంగా చేసుకునే పండగలకి ఈ పిల్లలకి అదనంగా 2 ounces జావాను, ఒక క్వార్టర్ ఆఫ్ బ్రెడ్స్ ఇచ్చేవాళ్ళు, పావు ముక్క బ్రెడ్ ముక్క ఇచ్చేవాళ్ళు. దిస్ ఈస్ ద స్పెషల్ ఆన్ ద ఫెస్టివల్ డేస్ అనమాట. సో దిస్ ఈస్ ద వే హౌ దే ఫెడ్ ఇన్ ద చిల్డ్రన్ హౌస్. స్టార్వింగ్ అనమాట. ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. అసలు పిల్లల పాత్రలు, బేసిన్స్ అంటే ఏంటంటే లోతు గిన్నెలు అనమాట. జావ కదా అది, అందుకని మనలాంటి ప్లేట్లు కదా అవి, గుంట గిన్నెలు లాంటివి అనమాట. బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. అసలు కడగాల్సిన అవసరం ఉండేది కాదనమాట. ది నెవర్ వై చిల్డ్రన్ polish them with the boys polish them with their spoonful till they shone again. చూడండి, the boys polished them with their spoons till they shone again. శుభ్రంగా నాకేసేవాళ్ళు తోమిని గిన్నెలాగా. ఆకలి చాలక ఆ లోపల ఇంకేమైనా అతుక్కుందేమో జావ తరకని శుభ్రంగా తోమిన గిన్నెలాగా నాకేసేవాళ్ళు నాలుగుతో. స్పూన్తో లాగి తినేవాళ్ళు పాపం. వెన్ దే హ్యాడ్ పర్ఫార్మ్డ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ సిట్ స్టేరింగ్ ఎట్ ద కాపర్ బౌల్. వెన్ దే ఆర్ performed this operation, this means what? That polish the bowls with their spoons. జావ వడ్డించినటువంటి వాళ్ళ బేసిన్స్ని స్పూన్స్తో లాగి తింటాం అనమాట, శుభ్రం చేసినట్టుగా. దే హ్యాడ్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ సిట్ స్టేరింగ్ ఎట్ ద కాపర్ బౌల్. ఆ రాగి పాత్ర పక్కన రెప్ప వేయకుండా చూస్తుంటారు. ఆకలితోటి దాని ఇంకా చూస్తూ ఉంటారు, ఇంకేమైనా ఉందేమోనని. పాపం పెట్టరు కదా, అయినా చూస్తారు పిల్లలు. విత్ సచ్ ఈగర్ ఐస్. వాళ్ళ కళ్ళల్లో ఆత్రత ఉండేది, ఇంకొంచెం పెడితే బాగుండు అన్నట్లుగా చూసేవాళ్ళు పాపం. హౌ డిడ్ దే సీ ఎట్ ద కాపర్ బౌల్? ది ఈగర్ ఐస్, యాజ్ ఇఫ్ దే కుడ్ హ్యావ్ devoted the big bowl itself and everything. See, as if they would have devoted the big bowl. పెద్ద వాళ్ళ పాత్రలో, పెద్ద పాత్ర అయితే బాగుండు,